హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ గురించి ఈ పార్ట్ 2 వీడియో కొనసాగింపు అన్నమాట. నిన్నటి వీడియో అయితే దాంట్లో మరింత విపులంగా ఇంకా అనేక సమస్యలకి ఈ హోపోనోపోనో ప్రేయర్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో ఇంకా పూర్తిగా వివరించడం కోసం పార్ట్ 2 వీడియో కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇది మన జీవితంలో ప్రతి దానికి ఉపయోగించు అంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇది అది అని ఏం లేదు. మనకి విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే దేనికైనా దీంట్లో అద్భుతాలు చూస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రేయర్ అర్థం ఏంటంటే మన మనసులో ఎలాంటి కల్మషం ఉండకూడదు, లోపలంతా క్లీన్ అయిపోవాలి. మనకి మిరాకిల్ జరగాలంటే, కోరుకున్నది ప్రతి మన జీవితంలోకి రావాలంటే ఈ శరీరం లోపల కక్ష, ద్వేషం, పగ కాకుండా ప్రేమను నింపి చూస్తే అది అట్రాక్ట్ చేస్తుంది. మన ఆత్మకు ప్రేమ కావాలి, కోపము, పగ, కక్ష కాదు. దాన్ని మీకు తీసుకొస్తుంది. అసలు మీకు ఎవరి పట్ల అయినా సరే విపరీతమైన కోపం ఉందనుకోండి, మీరు దేన్ని ఆకర్షించలేరు. ఆ శరీరం నాశనం అయిపోతూ ఉంటుందంట. మీరే మీకు శత్రువుగా ద్రోహం చేసుకుంటున్నారు అన్న సంగతి మీకు తెలియదు. ఇది ఎనర్జీతో కూడుకుని ఉంది. బాడీ అంతా మనం ఏ కమాండ్ ఇస్తామో దాన్ని ఎంటర్ చేసి సేవ్ చేసి బాడీని సర్వనాశనం చేయటమే దాని పని. కోపం అనే కమాండ్ ఇచ్చాం, ద్వేషం అనే కమాండ్ ఇస్తున్నాం, పగ అనే కమాండ్ ఇస్తున్నాం. అదేమవుతుంది, లోపల దేహాన్ని ఇబ్బంది గురి చేస్తుంది. దేన్ని అట్రాక్ట్ చేయకుండా ఒక మెంటల్గా విచిత్రంగా తయారయ్యేలా చేస్తుంది. ఈ రహస్యం సైన్సిస్టులు ఎప్పుడూ కనిపెట్టారు, శాస్త్రవేత్తలు. అంటే మన దేహంలో ఉన్న కోట్ల కణాలన్నీ కూడా ఒక కమాండ్ ఆధారంగా పనిచేస్తాయి. వాటికంటూ వేరే వ్యాపకం ఏమి ఉండదు. దీని లోతుల్లోకి వెళ్ళి ఈ ఆత్మ అనే శక్తికి ఉన్న పవర్ గురించి తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడే తీరులో చాలా చాలా ప్రేమగా మాటలు వస్తాయి. ద్వేషం అంతా పోతుంది. అంటే మిమ్మల్ని మీరు నింపుకుంటారు. నాకే నష్టం కలుగుతున్నప్పుడు నేను ఎందుకు అలా ప్రవర్తించాలి? ఈ ప్రపంచంలో దేన్నైనా నేను ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి, పొందాలి. అప్పుడు నేను అలా తయారైతే నాకే కదా అన్న ఆలోచన మీకు వస్తుంది. స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ప్రేమతో కోరుకునే కోరిక మిమ్మల్ని బాధ పెట్టదు. ఎందుకు? లోపలంతా కూడా చాలా ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆనందం ఉబుకొస్తుంది, లోపలంతా హుషారొచ్చేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, మరి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్షమించటం అంటే ప్రేమతో కూడుకున్న చర్య. క్షమించటం అనే కళలోని ముఖ్యమైన అంశం క్షమించటానికి ఇష్టపడటం, సిద్ధంగా ఉండటం, ఈ దేహాన్ని రెడీ చేయటం. అవతలి వ్యక్తిని క్షమించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ అడ్డంకిని సగం పైగా దాటేసినట్టేనంట. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అవతలి వ్యక్తిని క్షమించటం అంటే మీరు అతన్ని ఇష్టపడుతున్నట్టు, అతనితో బంధం కలుపుకోవాలని అనుకున్నట్లు కానే కాదు. చాలామంది అంటుంటారు, నా జీవితంలో నేను వారిని క్షమించనండి, అంత ద్రోహం చేస్తారంటుంటారు. ఓకే, చేసిన మాట వాస్తవం. వాళ్ళు అలాంటి వాళ్ళే కావచ్చు, నెగిటివ్ మనుషులే కావచ్చు. మీరు దాన్ని ఇంకా మోస్తూ ఉన్నారు సంవత్సరాల తరబడి, అక్కడితో దాన్ని క్లీన్ చేయట్లేదు. అది పెద్ద మురికి కంపు అని తెలిసినప్పుడు అది అక్కడ వదిలేయకుండా దాని నుంచి చాలా దూరంగా సుగంధ పరిమళాల వైపు, సువాసనల వైపు, మనసు ఉత్తేజంతో ఉరకలేసే వైపు వెళ్లకుండా ఆ మురికి కోపం దగ్గరే ఉండి దాన్నే తలుసుకుని దాన్నే మోస్తూ మీ జీవితాన్ని అంతా వెనకాల నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నారు. మీ దేహానికి ఏం వెళ్తుంది? మురికి కంపు వెళుతుంది. ఆ సుగంధ పరిమళాల వాసన వైపు మీరు వెళ్ళట్లేదు. దాన్ని ఆత్మకి ఇవ్వట్లేదు. ఆ ప్రేమ అనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఆ ఫ్రాగ్రెన్స్ ఇవ్వట్లేదు. ఇది ఇస్తున్నారు, మోస్తున్నారు. ఇన్నర్కి చూపిస్తున్నారు ఆ మురికిని. ఆ వాళ్ళని నేను క్షమించను, కక్ష తీర్చుకుంటాను. ఈ లోపు నీ దేహం మొత్తం కుళ్ళిపోతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ కంపుని, ఆ చెడ్డని, ఆ గుణాన్ని మోసుకుంటూ ఆ కార్యక్రమం జరిగింది ఏదైతే బాధపడ్డారో దాని జీవితాంతం మోస్తుంటే నీ దేహమే పాడవుతుందన్న సంగతి క్లవర్గా గుర్తుపెట్టుకోవాలి. అదేలా సాధ్యమండి అంటారు. మరి ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆ సంఘటన మెమరీలో స్టోర్ అయిపోతుంది రోజు రోజుకి కూడా. ఆ జరిగిన దాన్ని అనేక మందికి వెళ్ళివేస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేశారు, నేను క్షమించను, నేను చూస్తాను, నేను చూపిస్తాను, నేను ఏంటో అంట. మరి నీ కోరిక ఈ అందమైన ప్రపంచంలో ఒక మహారాణిగా, అద్భుతమైన ప్యాలెస్లో అనేక పరివారాలతో అద్భుతమైనటువంటి బిజినెస్ ఉమెన్గా లేకపోతే బిజినెస్ మెన్గా, రాజుగా, రాణిగా జీవించాలన్న అత్యంత విలువైన జీవితం అంతా ఆ బురద గుంటలోకి కలిపేస్తున్నాం. మరి ఆ కోరిక ఆ బురదతో సమానం అయిపోతుంది. నీ కోరిక ఎలా ఫలిస్తుంది? అన్ని రోజులు సంవత్సరాల తరబడి ఈ కక్షనే మోస్తూ దీన్ని యూనివర్స్లోకి పెద్ద కొండలాగా పంపిస్తున్నప్పుడు అంతకంటే పెద్ద పెద్ద కొండలు నీకు తిరిగి యూనివర్స్ పంపిస్తుంది. అది ఎవరికి నష్టం? ఇక్కడ తెలివి అయిన వ్యక్తిని అనుకుంటారు, కానీ మీరంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరని ఇది తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చాలా తెలివి గలవాడిని, వాళ్ళంతా చూస్తాను అంటుంటారు. ఇలాంటి మాటలు ఈ దేహానికి, ఆత్మకి పనిచేయవు. ఒక పవర్ఫుల్ శక్తిని, దైవాత్మాన్ని మనలో ఉంచినప్పుడు అది శాంతిని కోరుకుంటుంది, ప్రేమను కోరుకుంటుంది. కక్ష సాధించటానికి కాదు నువ్వు పుట్టింది ఇక్కడ. కక్షతో కూడుకున్న యుద్ధాలు చేసిన ఏ వ్యక్తి కూడా పూర్తి కాలం జీవించలేదు. 33 సంవత్సరాలకే చనిపోయారు. అటువంటి మార్గాన్ని ఎన్నుకున్నవాడు. చూడండి, మనం చూస్తూనే ఉంటాం. ఇతరులను చంపుతూ జీవించిన వాళ్ళు మరొకరి చేతిలో చనిపోయారు. ఒక గ్రంథంలో రాస్తుంది, కత్తి పట్టుకున్నవాడు దానికే బలైపోతాడు. నీ మార్గము ఏదైతే నువ్వు తీసుకున్నావో దానికే నువ్వు బలైపోతావు. అదే ప్రేమతో, శాంతితో నింపితే దీంతో నిండిపోతావు. దానికి మరణం ఉండదు, కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు. ఇక్కడ చాలా క్లవర్గా డెప్త్లోకి వెళ్ళి మీరు ఇన్సైడ్ ఆలోచించాలి. పై జరిగే కార్యక్రమాలు కాదు. ఇన్నర్లో మీరు దేన్ని నింపుతారు, అదే మీకు బయట కనిపిస్తుంది. మీరు కోపాన్ని, పగని, కక్షని నింపుతుంటే తిరిగి అవే మీకు పెద్ద పెద్ద కొండలాగా కనిపిస్తూ ఉంటాయి. మీరు కోరుకున్న అందమైన శరీరం కాస్త వికటిస్తుంది. చూడటానికి రాక్షసత్వం కనిపిస్తుంటారు. చూడండి, ప్రేమని నింపుకున్నవాళ్ళు, చిరునవ్వుని నింపుకున్నవాళ్ళు, ఆ హృదయంతో ఆత్మానందంతో పరవశించిపోయిన వారి కళ్ళు మెరుస్తాయి, కళ్ళు చిక్కపడతాయి. శరీర సౌందర్యం, రక్త ప్రసరణ చాలా అద్భుతంగా జరిగి కాంతివంతంగా వస్తారు. వాళ్ళని ఏమంటారు? ఏంటి నువ్వు ప్రేమలో పడ్డావా అంటారు. అంటే ఆ శరీరం అంతా ప్రేమని, అవతల వ్యక్తి గుణాలు నచ్చి, ఆ క్యారెక్టర్ నచ్చి చాలా చాలా ఇష్టం పెరిగిపోయినప్పుడు ఆ వ్యక్తిలో సైన్స్ ప్రకారం కోట్ల కణాలన్నీ కూడా ప్రేమతో నిండిపోతాయి. ఆ ప్రేమతో నిండిపోయినప్పుడు ఏమవుతుంది? రక్త ప్రసరణ ప్రతి భాగానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు కాంతివంతంగా చర్మకాంతి పెరుగుతుంది, జుట్టు ఎక్కువగా పెరుగుతుంది, ఒత్తిగా కళ్ళు చిక్కపడతాయి, మెలమెల మెరుస్తాయి, చూడటానికి చాలా బాగుంటుంది ఆ దేహం అని. మరి దాని ప్లేస్లో మీరు ఇందాకడ నింపిన కక్షను నింపండి, రాక్షసులాగా తయారవుతారంట. చూడటానికి వింతగా, అసలు చాలా చూడటానికే. మరి దాన్ని ఎంచుకున్నప్పుడు అదే చూపిస్తుంది శరీరం అంతా కూడా. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికే కానీ వేరెవరిని ఉద్దేశించి కాదు, ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఇక్కడ నిజమైన క్షమాపణ తాలూకు గొప్ప రహస్యం ఏంటంటే, మీరు ఒకసారి ఒక వ్యక్తిని క్షమించాక మళ్ళీ కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. క్షమించటం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేనంగా క్షమాపణ చెప్పడం కానే కాదు. మీరున్న చోటనే మీరు ఒకసారి క్షమించాక మనస్ఫూర్తిగా ఇక మళ్ళీ ప్రార్థించిన అవసరం లేదు. అతను కానీ ఆమె కానీ ఎప్పుడు గుర్తొచ్చినా, లేక అతను మీకు కలిగించిన బాధను గుర్తు చేసుకున్నా, మీరు ఆ నేరస్తుడి మంచి కోరి మీకు శాంతి కలుగును గాక అని మాత్రమే అనండి. మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళని మీరు దూషించకుండా, ఏం మాట్లాడకుండా వాళ్ళకి శాంతి కలుగును గాక అని అనాలట. ఆ ఆత్మ, సోలు అక్కడ శాంతితో నింపుకొని ఉంటుంది. మీ మనసులోకి ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా అలా అనండి. కొన్నాళ్ళకి ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితులు కానీ తగ్గిపోతాయంట, ఆ తీవ్రత కూడా. అక్కడ ఈ క్షమించటంలో విధానాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ జపాన్లో ఆ నేరస్తుల జైల్లో ఆ విపరీతమైనటువంటి మెంటల్ ఎక్కువైపోయిన వాళ్ళు, తీవ్రవాదులు, రకరకాల విచిత్రమైన వ్యక్తులు, వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని చంపేసేంత పరిస్థితి తట్టుకోలేక డాక్టర్లు అక్కడ ఏదైతే మెంటల్ హాస్పిటల్ ఉందో ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక్కళ్ళు కూడా నర్సులు కానీ డాక్టర్స్ కానీ పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదంట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెంటనే వెళ్ళిపోయేవాళ్ళంట. అంత డేంజరస్ మెంటల్ కేసులో ఉన్నటువంటి పేషెంట్లు అక్కడ ఉన్నారు, కొన్ని వేల మంది.
డాక్టర్ జో విటల్ అని ఆయన వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఆ పేషెంట్లు కేషీట్ల మీద చేతులు ఉంచి వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తు చేసుకుంటూ, ఆ మెంటల్ కండిషన్ గుర్తు చేసుకుంటూ, దానికి ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని విశ్వంతో కనెక్ట్ అయ్యి ఎంతో అద్భుతంగా ఆ మనసుని ఉత్తేజకరమైన స్టేజ్లోకి తీసుకెళ్ళి అద్భుతంగా ఆ ప్రేయర్ చేసినప్పుడు ప్రతి పేషెంట్ నార్మల్ అయిపోయి జనజీవన స్రవంతిలో చాలా హ్యాపీగా, కూల్గా, ఇంతకుముందు దానికంటే చాలా అద్భుతంగా వాళ్ళు సామాన్యులుగా జీవించడం మొదలుపెట్టారంట. ఇది రియల్గా జరిగినాయి అనమాట. ఈ ఓపెనోపోనో ప్రేయర్ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుపడుతుంది. మన క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ మిరాకిల్ జరిగినాయి. పర్సనల్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఒక ఇంట్లోనే 4-5 సంఘటనలు మిరాకిల్ జరిగినాయి. చాలా ఒకే ఇంట్లో అమ్మాయి, అబ్బాయి, హస్బెండ్, తను, ఇలా చాలా మిరాకిల్స్ అనమాట. అందుకైతే ఉన్న పరిస్థితికి, ఆ మిరాకిల్ జరిగిన పరిస్థితికి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఇది మరింత వివరించడానికి కారణం ఏంటంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, నిన్న మన జాబ్ గురించి చెప్పుకున్నాం, ఇంకా మానసిక పరిస్థితి గురించి చెప్పుకున్నాం, ఇంకా ప్రేమ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు మీ వ్యక్తిగత విషయంలో ఇంకా చెప్పుకోకూడని ఎన్నో ఉంటాయి. దానికి మీరు ఏం చేయాలి? పూర్తిగా మిమ్మల్ని మీరు క్షమించాలి. క్షమించిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయినట్టుగా దానికి అనుకూలంగా మీరు ఊహించాలి. అంటే ఏంటి? మీకు ఎలా కావాలి? సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి. లోపల ఎలాంటి ద్వేషం ఉండకూడదు. దాన్ని క్లీన్ చేయాలి. ఇన్నర్ చైల్డ్తో చెప్పాలి, నాలో ఉన్నటువంటి నెగిటివ్ అనే మాట మీరు వాడవద్దు. నాలో ఉన్న ఆ ఫ్రేమ్స్ ఏవైతే అడ్డుకుంటున్నాయో, ప్లీజ్ మై ఇన్నర్ చైల్డ్, నువ్వు తీసేవా? లెట్ ఇట్ గో. నువ్వు తీసేస్తావు, నాకు తెలుసు. థ్యాంక్ యూ మై ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తీసేసినటువంటి శరీరం, ఆ లోపల ఆ ఫ్రేమ్స్ అన్ని తీసేసిన తర్వాత ఎంత తేలిగ్గా ఉంటుంది. ఏదో పట్టుకునేది వదిలేసి చాలా గాల్లో తేలుతున్నట్టుగా చాలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు ఊహించి ఆ తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. మీకోసం మీరు ఆలోచించుకోవడం కుదరకపోతే ఒక చిన్న బొమ్మను తీసుకుని దాంతో మీరు మాట్లాడండి. నాలో ఉన్న, నా జీవితానికి ఏదైతే అడ్డుకుంటున్నాయో, ఉద్యోగం రాకుండా, బిజినెస్లో లాస్ వస్తుంది అంటే ఏంటి? మన బిజినెస్ సరిగ్గా చేయలేకపోతున్నాం. లోపల ఆ ఫ్రేమ్స్ అన్నీ ఉండిపోయింది, నెగిటివ్ ఫ్రేమ్స్. ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు. అప్పుడు కూడా మీకు ఎలా ఉంటే బాగుంటుందో ఆ స్టేజ్లోకి ఫస్ట్ తీసుకెళ్ళాలి పరిస్థితిని. మీ మనసును కామ్గా, రిలాక్స్డ్గా, చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళి మీకున్నటువంటి ఆ పరిస్థితి అంతా మారిపోయినట్లుగా ముందు ఆ మారిపోయిన పరిస్థితిని ఊహించాలి. ఊహించకపోతే అది రాదు. ఇక్కడ మనం నార్మల్గా ఉంటూ ఓపెన్ చెప్పేస్తే ఎన్ని రోజులైనా పనిచేయదు. మీరు దాంట్లో అద్భుతాలు చూడాలంటే మీరు కూడా అద్భుతంగా మారిపోవాలి. ఆ విశ్వం ఏం కోరుకుంటుంది? మీ నుంచి మీరు బాగుపడటానికి కావలసినటువంటి మంచి ఆలోచనలు నింపుకోమంటుంది. మనశ్శాంతికి, మంచి ఆరోగ్యానికి ఇతరులను క్షమించడం చాలా అవసరం అని చెప్తుంది. దానికి ఏం చెప్పాలి? వాళ్ళ యొక్క ఫేస్ని మీ మైండ్లోకి తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆ పరిస్థితి మారుతుంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంకా మీరు క్షమించలేకపోతున్నారు, ఇంకా ఇబ్బందికరంగా ఉంది, అసలు ఆలోచన రావట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నా సరే మీరు రియాక్ట్ అవ్వకోకుండా అటువంటి వాళ్ళ కోసం మీరేం చెప్పాలంటే, ఇది ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఈ పరిస్థితి ఇక్కడ ఈ వీడియోకి అనుగుణంగా దీన్ని గుర్తు చేయడం జరుగుతుంది. మీరు ముందుగా మీకు ఇంకా చిరాగ్గా ఉండి, ఇంకా ఇబ్బందికరంగా ఉండి, ఎవరిని గుర్తు చేసుకున్నా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం తగ్గిపోవాలి. మీ ఇంట్లోనే మీకు శత్రువులు ఉంటారు, బయటకు పోకుండా. కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక అమ్మాయిని బాగా చూసుకుంటారు. ఇట్లా మనకి కొన్ని క్లాసెస్లో వినటం జరిగింది, ఎవరి పేరు చెప్పట్లేదు. తను చాలా మెంటల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఓపెన్ ఎలా చెప్పుకోమని చెప్పామంటే, మనం సో ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరు ఆరా ఒక్కోలాగా ఉంటుంది. అందరూ మనల్ని ప్రేమించరు, అలాగే అందరూ మనకి శత్రువులు ఉండరు. ఇక్కడ సబ్కాన్షియస్ మనసుకి మన విలువైన జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ ప్రేమని నింపినప్పుడు, ఇతరులను మనం క్షమించినప్పుడు అదంతా మాయమైపోయి మీరు కోరుకున్న ప్రతిదాన్ని పొందుతారు. ఇక్కడ నిజాయితీగా మీరు ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలంటే, మీరు కామ్గా కూర్చుని మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చాలా రిలాక్స్డ్గా ఆ చల్లటి నీళ్ళతో దోసుడితో మొహాన్ని కడుక్కొని చక్కగా ఫ్రెష్ మెత్తటి క్లాత్తో తుడుచుకుని కొంచెం కూర్చొని మీరు మీ బెడ్రూమ్లో కూర్చోండి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. అట్లా కూర్చొని మీకు ఎవరంటే కోపం వస్తుంది, మీరు అనుకునేది జరగట్లేదు అంటే ఇక్కడ ఏదో అడ్డంకులు ఉన్నాయి.
అట్లా మీ గురించి ఇబ్బందికరంగా మాట్లాడే వాళ్ళని క్షమించడం కోసం నిజాయితీగా ఒక ప్రార్థన చేయండి. మీరు కామ్గా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, చాలా రిలాక్స్గా ఉండాలి. దీని మీదే ధ్యాస ఉండాలి. ఈ హోపోనోపోనో ప్రేయర్ మైండ్లోకి తీసుకోవాలి. ఆ ప్రేయర్ మీనింగ్ ఏంటంటే పూర్తిగా క్షమించబడటం. హోపోనోపోనో అంటే జపాన్ భాష పేరు, అది మన ఇండియాలో క్షమించటం, శుద్ధి చేయటం తెలుగులో. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రిలాక్స్గా కూర్చోండి, చాలా కామ్గా ప్రశాంతంగా కూర్చొని ఈ ప్రార్థనను మీరు సేవ్ చేసుకుని ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ వినండి. మళ్ళీ మీరు కూడా చెప్పండి. నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తాను, అలాగే మాట్లాడతాను. నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా అన్ని పనులు చేస్తాను, అలాగే ప్రవర్తిస్తాను. ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడతాను. నా గురించి చెడుగా మాట్లాడి నన్ను విమర్శిస్తున్న వాళ్ళందరి వైపుకి నేనిప్పుడు ప్రేమని, శాంతిని, ఓర్పుని, దయని ప్రసరిస్తున్నాను. నా ఆలోచనలన్నిటినీ శాంతి, సామరస్యం, సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతున్నాను. నాకు వ్యతిరేకంగా స్పందించాలని నాకు అనిపించినప్పుడల్లా నేను నాతో దృఢంగా ఇలా అనుకుంటూ ఉంటాను. సామరస్యం, ఆరోగ్యం, మనశ్శాంతి అనే వాటి దృష్టితో నేను ఆలోచిస్తున్నాను, అలాగే మాట్లాడుతాను, అలాగే అన్ని పనులు చేస్తాను. ఒక సృజనాత్మకమైన గొప్ప శక్తి నాకు దారి చూపిస్తుంది, నన్ను ప్రతి విషయంలో శాసిస్తుంది, అన్ని విషయాలలో నాకు నిరంతరం మార్గదర్శిగా ఉంటుంది. ఆ మహోన్నతమైన గొప్ప శక్తి నాలో ఉంది. ఆ శక్తికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నా మనసు, నా ఆలోచనలు, నా దృష్టి మంచి నుండి, దేవుని సుగుణాల నుండి, దేవుని సత్యాల నుండి, మహోన్నతమైన విశ్వశక్తి యొక్క విశ్వ నియమాల నుండి పక్కకు మళ్ళితే నాలోని గొప్ప సృజనాత్మక శక్తి వెంటనే నాకు దారి చూపిస్తుంది. ఆ దివ్యమైన శక్తి నన్ను చేరి తన రక్షణలో నాకు మార్గదర్శిగా ఉంటుంది, నన్ను తన రక్షణలో నిరంతరం నడిపిస్తూ ఉంటుంది. నేను ఒక ఆధ్యాత్మిక, మానసిక అయస్కాంతాన్ని. నాకు అన్నిటినీ పుష్కలంగా సమకూర్చి సత్ఫలితాలను అందించే అన్ని అత్యంత గొప్ప గొప్ప వస్తువులను, ప్రతిదాన్ని, నాలోని సృజనాత్మక మేధస్సు నాకు ప్రతిదాన్ని అద్భుతంగా, చాలా సులభంగా నా వద్దకు అన్నిటిని చేరుస్తుంది, నాకు ఆకర్షిస్తుంది. నేను ఆకర్షించేలాగా అలాంటి శక్తిని, ప్రేమను నాకు ఇస్తుంది. ఈరోజు నుండి నేను చేపట్టే అన్ని పనులలోనూ నేను అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప విజయాలను సాధిస్తాను. నేను నిశ్చయంగా రోజంతా చాలా హాయిగా ఉంటాను. ఎస్, ప్రతిరోజు నేను ఈ విధంగానే ప్రారంభిస్తున్నాను. ఎస్, నాలోని అంతులేని మహోన్నతమైన శక్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ అనంతమైన విశ్వ మేధస్సుకు నా కృతజ్ఞతలు. ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది. నా కోసం ఈ మనుషులందరినీ, ఈ పంచభూతాలను, ప్రతిదాన్ని, ప్రకృతిని, సమస్తాన్ని, డబ్బు, సంపదలను, ప్రతి ఒక్కరిని నాకు అనుకూలంగా చైతన్యపరిచి పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది. అనంతమైన విశ్వ మేధస్సుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు ఈ ప్రేయర్ని ప్రతి రాత్రి, ప్రతి ఉదయం కూడా
మీరు విశ్వాసంతో దాని మీదే ఫోకస్ పెట్టి 5 సెన్స్ ఫీల్ అవుతూ మీ మనసంతా ఆత్మానందంతో నిండిపోవాలి. మరొక ఆలోచన ఆ సమయంలో రాకూడదు. మీ శరీరం అంతా క్లీన్ అవుతుంది. ఆ ఇన్నర్ చైల్డ్ మొత్తాన్ని పునఃసృష్టి చేస్తుంది. ఎందుకంటే మన ఇన్నర్ చైల్డ్ ప్రతి 11 నెలలకోసారి మన శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న శక్తికి బాడీని మార్చడం తెలుసు, రిపేర్ చేయడం తెలుసు, పునఃసృష్టి చేయడం తెలుసు. మనకేం కావాలో దాన్ని మన ముందు పెట్టడం, ఈ ప్రపంచం అనేటటువంటి క్యాటలాగ్ని మన ముందు పరిచి మనం కోరుకున్న దాన్ని మనకి ఇవ్వటము తెలుసు. స్వర్గంలోని నిధులను తీసుకొచ్చి మనకి ఇవ్వటం తెలుసు. ఆ శక్తి ద్వారా సృష్టించిన దేన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు కూడా పొందలేరు, మనం ప్రేమతో ఇస్తే తప్ప. ఇలాంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలతో మీ శరీరాన్ని నింపినప్పుడు మీకు ప్రతిదాన్ని మీ వద్దకు తీసుకొచ్చే ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది. మనశ్శాంతిగా ఉండాలి, ప్రేమతో నింపుకోవాలి. వేరెవరి మీద ఏ విధమైనటువంటి కక్ష, ఎలాంటి ద్వేషం, పగ ఉండకూడదు. ప్రతి ఒక్కరి కోసం ఈ ప్రపంచం అంతా పంచభూతాలని సహకరిస్తున్నాయని చెప్పి అందుకు అన్నిటికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.